ఇప్పుడు లారీలో పడ్డది కదా, ఏం ఆశిస్తున్నావు నీ సీఎన్? ఇప్పుడు అడ్డగోలుగా తాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటా పంట పొలాలు నాశనం చేస్తున్నారు, యాక్సిడెంట్ చేసి జనాల ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ ఏదన్నా మీరు కానీ ఇక్కడున్న పోలీసు వాళ్ళు కానీ యంత్రాంగం కానీ ఏదైనా స్పందించి ఇక్కడ యాక్సిడెంట్లు కాకుండా చూడాలి. మాది కూడా ఇక్కడ 2 పోల్లు పోయినాయి, ఆల్రెడీ 4 కడీలు ఇరిగిపోయినాయి, ఆ ఊరంత నాశనం అయింది. దానికి అంత నష్టపరిహారం కూడా మీరు ఇప్పియాలి. అది కానీ ఏదైనా ఓవర్ స్పీడ్ తోటి నడుస్తున్నాయి, అది నడవకుండా జర కంట్రోల్ చేయాలి. ఏంటి ఏమేమి నడుస్తున్నాయి ఓవర్ స్పీడ్ తోని? ఇప్పుడు ఇక్కడ టిప్పాలు వస్తాయి, స్కూల్ బస్సులు వస్తున్నాయి, బైకులు అయితే పిల్లలు మైనర్ పిల్లలు కూడా బండ్లు నడిపించుకుంటే అడ్డగోలుగా పోయి మొన్న కొన్ని ప్రాణమాడ తీసిరు. అంటే ఈ తిమ్మేపల్లి రూట్లో అయితే చాలా ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. చాలా అంటే చాలా జరుగుతున్నాయి, మామూలుగా కాదు, చాలా అంటే చాలా జరుగుతున్నాయి. అదంతా జర కంట్రోల్ చేయాలి. ఎవరిని కోరుకుంటున్నావు కంట్రోల్ చేయమని? ఇప్పుడు పోలీసు వాళ్ళను, పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాం. వాళ్ళ చేతిలో ఉంటాయి కదా, ఇంకోళ్ళు చేస్తారు దీన్ని. ఓకే ఓకే. అదే లారీ ఒక స్కూల్ బస్ పైన దూసుకెళ్తే ఇవాళ పరిస్థితి ఏముంటుండే కదా చెప్పండి. ఇదే లారీ ఇప్పుడు వరి చేనులో కాకుండా ఒక స్కూల్ బస్ పైనకి దూసుకెళ్తే ఇవాళ పరిస్థితి ఏంది? ఘోరమైన ఉంటుండే, ఘోర పరిస్థితి ఉంటుండే. ఇది స్కూల్ బస్సులు ఓపెన్ తిరిగే టైం ఇది, ఈ టైంలో అయిపోయింది. మనుషులు ఎవరు లేనిది చాలా నయమైంది. మనుషులు ఎవరు లేనిది ఇప్పుడు పొలంగల్లో కూడా అక్కడ బయటకు భయంతో పరుగులు ఎత్తిరు, లేదంటే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదమే కదా. అలా కాకుండా పోలీస్ శాఖ వారు కొద్దిగా ఈ రోడ్డుకు ఈ డ్రంక్ అండ్ డ్రైవర్ కానీ డీటెయిలైజర్లు పెట్టి కొంచెం మాకు ఇక్కడ స్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది ఈ రోడ్డు అని మా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం పోలీస్ శాఖ వారికి. మీ చేగుంట ఎస్ఐ గారికి చెప్తున్నాం ఇదంతా. ఓకే.